హాయ్ అందరికీ. ఈరోజు మన లాంగ్ వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు. యూట్యూబర్స్ జెలసీ. యూట్యూబర్స్కి ఎందుకు ఇంత జెలసీ? ఒకరిని చూసి ఒకరికి, అందులోనూ అందరి మీద కాదు, కొంతమంది ఎలా అంటే మన సబ్స్క్రైబర్సే, మనతోనే నడిచిన వాళ్ళే, మనతో స్నేహపూర్వకంగా ఉన్న వాళ్ళకే మన మీద జెలసీ ఎక్కువ ఉంటుంది. ఆ జెలసీతో అంటే మనము ముందుకు వెళ్ళలేదు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు, మనం ఇలాగే ఉండిపోయాము అనేటువంటి జెలసీతో వాళ్ళు కుళ్ళిపోయి ఇంకా భయంకరమైన అసూయ ద్వేషంతో రగిలిపోతూ ప్రతి క్షణం ఇంకా మనశ్శాంతి లేకుండా ఒక రకమైన ద్వేషాన్ని నింపేసుకునేసి వాళ్ళకు వాళ్ళు మనశ్శాంతి లేకుండా ఇంకా అంతే ఒక రకమైన విషయాన్ని కక్కుతూ ఉంటారన్నమాట. ఎలా అంటే వాళ్ళ మాటల రూపంలో కావచ్చు, వాళ్ళ ప్రవర్తన రూపంలో కావచ్చు, వాళ్ళ ఇంకా ఏదైనా ఎదుటివారితో మాట్లాడేటప్పుడైనా సరే నేను లైవ్లో కూడా గమనించడం ఏంటంటే లైవ్లో వచ్చిన వేరే ఇతర ఛానల్స్ వాళ్ళతో సంభాషణ చేసే ముందైనా సరే ఛానల్స్ గురించి వాళ్ళనే మైండ్లో పెట్టుకుని ఉంటారన్నమాట. వాళ్ళు ఎవరైతే వీళ్ళ మైండ్లో ఉంటారో, ఎవరినైతే మనం తొక్కేసి ముందుకు వెళ్ళిపోవాలి, ఎవరినైతే మనము ముందుకు వెళ్ళకూడదు, వాళ్ళు కింద పడిపోవాలని ఆలోచన చేస్తామో వాళ్ళే మన మైండ్లో తిరుగుతుంటారనమాట. వాళ్ళ మీదనే, ఆ సబ్జెక్ట్ మీదనే మాట్లాడుతుంటాం. కాకపోతే ఇండైరెక్ట్గా మాట్లాడతాం అనమాట. డైరెక్ట్గా మాట్లాడడం, ఇలా ఫేస్ టు ఫేస్ అంటే ఛానల్ పేరు పెట్టి కావచ్చు, వ్యక్తి పేరు పెట్టి కావచ్చు, మాట్లాడరు అనమాట. ఇండైరెక్ట్గా మాట్లాడతారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను ఇవి చాలా చూసాను. ఇంకొంచెం ఏంటంటే ఈ యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత చాలామందికి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకా వయసు పెరుగుతూ ఉన్నా వయసును తగ్గించేస్తారు. పోనీ అది సహజమే, వదిలేస్తాం, పోనీ వదిలేదాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎంత వయసు పెరుగుతున్నా సరే ఈ బుద్ధిని అనేది కోల్పోతారనమాట. మనకి సక్సెస్ లేదు, మనకు మాట్లాడడం రాదు, మనకి యాక్టింగ్ స్కిల్స్ లేవు, మనం యాక్టింగ్ ఆ సాంగ్కు తగ్గట్టు మనం చేయలేము, అవునా? ఆ సాంగ్కు తగ్గట్టు మనము ఉత్సాహంగా ఉండలేము. ఇవన్నీ మనకు ఉండవు, కానీ ఎదుటి వారికి ఉన్నాయి, వాళ్ళకు ఉండకూడదు, వాళ్ళు అలా చేయకూడదు, వాళ్ళు అలా ఉండకూడదు. ఓ అంత ఎందుకండి, అసలు మనకంటే ఇంకొంచెం గ్లామర్గా కనిపించకూడదు, మనకంటే బ్రైట్గా ఉండకూడదు. ఇది నేను ఇప్పుడు నా నార్మల్ కెమెరాలో, నేను మొబైల్ నార్మల్ కెమెరా ఉంది కదా, నార్మల్ కెమెరాలో రికార్డింగ్ చేస్తున్న వీడియో ఇది. మామూలుగా అయితే నేను చేసే ప్రతి వీడియోలో ఫిల్టర్ ఉంటుంది. ఇది నేను నా నార్మల్ వీడియోలో చేస్తున్న వీడియో. ఇది నార్మల్ అంటే మొబైల్ కెమెరాలో చేస్తున్న వీడియో. ఎందుకంటే ప్రాసెస్ చాలా వేరే మనం ఫిల్టర్స్ యూస్ చేస్తే ప్రాసెస్ అంతా ఎక్కువ అవుతుంది. దానివల్ల నేను అవి తీసుకోలేదు. కాబట్టి నార్మల్ వీడియోలో చేస్తున్న, నార్మల్ అంటే మొబైల్ కెమెరాలో చేస్తున్న వీడియో నేను ఇలాగే ఉన్నా, నేను ఎలా ఉన్నానో నేను అలాగే కనిపిస్తున్నా. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఇలా అసూయ ద్వేషంతో కాకుండా మీ మీద మీరు పట్టుదలగా ఛానల్ నడపడం అంటే మీ మీద మీకు నమ్మకం ఉండాలి. అంతేగాని ఎదుటివారి పట్ల అసూయ కాదు, ఎదుటివారి పట్ల కక్ష కాదు. ఎదుటివారి మీద కక్షతో మీరు ఛానల్స్ నడపాల్సిన అవసరం లేదు. కూర్చొని రామాయణం రాసుకోవచ్చు, లేకపోతే రామకోటి, శివకోటి, గోవిందకోటి రాసుకోవచ్చు. ఎందుకంటే దీని వలన మీకు వచ్చే లాభం ఏమి లేదు, దాని వలన అనుకో పుణ్యం వస్తుంది. లేకపోతే మీరు చెయ్యాలి అని అనుకున్నప్పుడు మీకు అన్నీ మీరు ఇక్కడ యూట్యూబ్లో ఏ ఛానల్ అయితే రన్ చేస్తున్నారో ఆ ఛానల్కు తగ్గట్టుగా మీకు అన్ని వాల్యూస్ ఉన్నాయి, నేను చేయగలను అనేసి అని మీకు అనిపించినప్పుడు, ఆ ఎథిక్స్ మీకు ఉన్నాయి అని అనిపించినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని మీరు నమ్ముకోండి, మీ మీదనే మీరు కాన్సన్ట్రేషన్ పెట్టుకోండి, మీ యొక్క పట్టుదల మీద మీరు గెలవడానికి ప్రయత్నం చేయండి. అంతేకాని ఒక యూట్యూబ్ ఛానల్స్ మాత్రం టార్గెట్ చేయకండి. ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇక్కడ చెత్తగా తయారయ్యాయి. ఆ ఛానల్స్ మీద కూడా ఒక వీడియో ఖచ్చితంగా చేస్తాను. ఓకేనా? బాయ్. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ. యూట్యూబ్ ముచ్చట్లు, అలాగే యూట్యూబ్ అసూయ, యూట్యూబ్ ద్వేషం, అలాగే ఇంకా ఇన్ని కాకుండా కుళ్ళు కుతంత్రాలు మొత్తం అంతా నా ఛానల్కి అంతా వెళ్ళిపోవాలనేసి అని వెళ్ళిపోయింది. గుడ్ బాయ్.